హాయ్ ఆర్డర్ సార్. Get me one Diet Coke and one pizza medium size. ఓకే. What will you have? Get me one apple pie. ఓకే, జస్ట్ గివ్ మీ 10 minutes సార్. Yeah, sure. హలో బాబాయ్, బిల్లింగ్ చేస్తున్నాను. రామ్ పంపించాలా? సరే బాబాయ్. ఏ రామ్, బాబాయ్ పిలుస్తున్నాడు రా. ఏయ్, నువ్వు అవులా అయితే నేను లుచ్చా. నాకు సరుకు కావాలి, వెంటనే పంపించు. పెట్టే ఫోన్. సార్ గుడ్ మార్నింగ్. రామ్ సార్, ఎలా నడుస్తుంది? వీకెండ్ కదా సార్, చాలా బాగా నడుస్తుంది. అది కాదు నేను అడిగింది, పెళ్లి చేసుకున్నావట? అవును సార్. మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఈ నా కొడుకుల ఆశీర్వాదం ఎందుకు అనుకున్నావా? ఒక విధంగా అలాంటిదే సార్. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు సార్, మేము ఇంట్లోనే సింపుల్గా పెళ్లి చేసుకున్నాం సార్. ఎలాగో తొందరలోనే ఉగాది వస్తుంది కదా, అప్పుడు అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దాం అనుకున్నాను సార్. ఇంట్లోనే పెళ్లి చేసుకున్నావు అనమాట. అవును సార్. ఒక విధంగా అదే మంచి పని. ఈ దొంగ నా కొడుకుని పిలిచి కడుపు నిండా అన్నం పెడితే తర్వాత అన్నం సరిగా లేదు, సాంబార్ సరిగా లేదు, కూరలో కారం లేదు, పప్పులో ఉప్పు లేదు అంటారు. నువ్వు ఓ పని చెయ్యి, మా ఇంటికి వెళ్ళి ఈ ఫైల్ మా ఆవిడకి ఇవ్వు. ఓకే సార్. ఆడిటర్ 1 hour తర్వాత వస్తాడని చెప్పు. సరే సార్, నేను ఆవిడకి ఫోన్ చేస్తాను. అలాగే సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. అయ్యో, తను లోపలికి తీసుకెళ్ళు. ఏంటి మేడం ఫైల్ ముందు ఆయన రమ్మని చెప్పు. ఓకే ఓకే. లాస్ట్ టైం నేను వచ్చి వెళ్ళినప్పటి నుండి ఈ అమ్మాయికి ఇలా ఎప్పుడైనా అయిందా? లేదు. కాదండి, 2 సార్లు అయింది, కానీ ఇంత ఓవర్గా కాలేదు. ఏంటి నువ్వు చెప్పేది? మీరు చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా జరిగింది. మీరు నా దగ్గర దాచి రోజు రోజుకు కొంచెం కొంచెం చంపుకుంటున్నారు. మీకెందుకు ఇవన్నీ అర్థం కావడం లేదు? ప్రియా, మాట్లాడు. అప్పుడే నాకు తెలిసేది. ఎందుకు వస్తున్నావు? అప్పుడప్పుడు వచ్చి ఈ చిన్నపిల్ల ప్రాణం ఎందుకు తింటున్నావు? పాపం అనిపించడం లేదా? ప్రియా, నిన్నే అడుగుతున్నాను, మాట్లాడు ప్రియా. ప్రియా, నిత్య అని మాత్రం ప్రతిసారి చెబుతున్నావు. వేరే ఏదైనా చెప్పు. డోంట్ బి డమ్. ఎవరినైనా చూడాలా? ఎవరి మీదైనా కోపం ఉందా? ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలా? ఇక్కడ ఏమన్నా కూతులాడిస్తున్నారా? ఎవరితనం? బయటకు పంపించండి. సారీ, తప్పైపోయింది. ఎవరు? సరే నువ్వు వెళ్ళు. రామ్ సార్, ఒక్క నిమిషం. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ విషయం ఇక్కడ బయట చెప్పొద్దు ప్లీజ్. సరే సార్, బయలుదేరు. సరే ఓకే.